గత వారం ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో కొన్ని ప్రాంతాలలో ఈ పుచ్చకాయల ధర కూడా పడిపోయాయి. అయితే అసలు కారణం పుచ్చకాయ కాదని, బాధితుల శరీరంలో కొన్ని అవయవాలను ఆకుపచ్చగా మారిన ఒక ప్రమాదకరమైన పదార్థమని, ఇది విషప్రయోగం జరిగి ఉండవచ్చని సూచిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ మరణించారో వాళ్ళు మొబైల్ యాక్సెసరీ దుకాణం నడిపే 45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, అతడి భార్య, అతనికి 2 పిల్లలు శనివారం బంధువులతో కలిసి డిన్నర్ చేశారు. డిన్నర్ లో వారంతా మటన్ బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత కుటుంబం తెల్లవారుజామున సుమారు 1 గంట పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా వారంతా అస్వస్థతకి గురయ్యారు. వాంతులు, విరోచనాలు, డయేరియా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని స్పష్టమైంది. వారు కొన్ని గంటల్లో మరణించారు. అయితే బాధితుల మెదడు, గుండె, పేగులతో సహా కొన్ని అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు ప్రాథమిక ఫోరెన్సిక్ పరీక్షలు తేలిందని అధికార వర్గాలు తెలిపారు. ఈ కేసు పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణులు అంతర్గత శరీర మార్పులు సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతో సరిపోవడం లేదని పేర్కొన్నారు. మరింత మిస్టరీ ఏంటంటే ఇక్కడ శక్తివంతమైన నొప్పి నివారణ మందు మార్ఫిన్ అవశేషాలను అబ్దుల్లా డొకాడియా శరీరంలో గుర్తించినట్లు వర్గాలు వెల్లడించాయి. అయితే అత్యంత తీవ్రమైన నొప్పి నివారణకు వాడే ఔషధం అతడి శరీరంలోకి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు. చికిత్సలో భాగంగా తీసుకున్నారా, లేదా అనుకోకుండా జరిగిందా, లేదా మరేదైనా అనుమానాస్పద అంశాన్ని సూచిస్తుందా అని ఆరా తీస్తున్నారు. అయితే వారి మరణాలకు పుచ్చకాయకు మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం రుజువు కాలేదని, శాస్త్రీయ నిర్ధారణ తర్వాత తుది నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన విభాగం పేర్కొంది. అయితే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే గత వారం ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులలో పాటు బిర్యానీ తిని సురక్షితంగా బయటపడిన వారి బంధువుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. వారు తిన్న పుచ్చకాయలో ఏదైనా విష పదార్థం ఉందా లేదా కల్తీ ఉందా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక పోస్ట్ మార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అలాగే 4 మృతదేహాల అంతర్గత అవయవాలలో రసాయన విశ్లేషణ కోసం పంపారు.